వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్కి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. బడ్జెట్లో పొందుపరిచిన అంశాలు ఏంటివి, అసలు బడ్జెట్ యొక్క నిర్వచనం ఏంటిదంటే రాబోయేటటువంటి ఆదాయము, చేయబోయేటటువంటి వ్యయాలకు సంబంధించి లిఖితపూర్వమైన కోశ నివేదికనే బడ్జెట్ అంటారు. రాబోయేటటువంటి ఆదాయము, చేయబోయేటటువంటి వ్యయాలకు సంబంధించి లిఖితపూర్వకమైన కోశ నివేదికనే బడ్జెట్ అని మాట్లాడడం జరుగుతుంది. బడ్జెట్లో రాబడికి సంబంధించిన అంశాలు, చేయవలసిన వ్యయానికి సంబంధించిన అంశాలపైన సమగ్రమైన వివరణ ఉంటుంది. ఈ బడ్జెట్ 2025-26 సంవత్సరానికి ఏ విధంగా ఉంది? 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1 శనివారం రోజున పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 8వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎనిమిదవసారి మళ్ళీ చెప్తున్నా, 2025 ఫిబ్రవరి 1 నాడు శనివారం రోజు నాడు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 8వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. 2025 ఫిబ్రవరి 1 శనివారం రోజున పార్లమెంటులో 8వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందటం ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి. 2019లో ఆర్థిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ గారు 2019 నుంచి 2025-26 బడ్జెట్ వరకు మొత్తంగా 8 సార్లు బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది, ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తూ. అదేవిధంగా ఈ మొత్తం 8 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒకటి ఇంటరం బడ్జెట్, ఒకటి మధ్యంతర బడ్జెట్, 7 పూర్తి స్థాయి బడ్జెట్లతో కలిపి మొత్తంగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ 8 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది గతంలో ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్న 8 సార్లు బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ప్రణబ్ ముఖర్జీ పేరిట ఉన్న 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డును నిర్మలా సీతారామన్ గారు సమం చేయడం జరిగింది. ఏ బడ్జెట్ తోటి? 2025-26 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా. భారతదేశంలో అత్యధికంగా బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఎవరు అంటే మాజీ ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్ గారు 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. 2వ స్థానంలో ఎవరు ఉన్నారు? మాజీ ఆర్థిక మంత్రి అయిన పి చిదంబరం గారు ఎన్నిసార్లు? 9 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. 8 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులు ఎవరు అనే క్వశ్చన్ వస్తే ప్రణబ్ ముఖర్జీ మరియు నిర్మలా సీతారామన్ గారు. అయితే ఈ బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఏంటేంటివి అవి కూడా మనం ఒకసారి చూడాలి. బడ్జెట్ను 2025 ఫిబ్రవరి 1 నాడు పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ యొక్క ప్రసంగం ఎన్ని నిమిషాలలో ప్రసంగం చేశారు అనే అంశం ఏదైనా క్వశ్చన్ వస్తే 74 నిమిషాలు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ యొక్క ప్రసంగాన్ని 74 నిమిషాలలో నిర్మలా సీతారామన్ గారు ముగించడం జరిగింది. ఈ అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 8 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అతి తక్కువ సమయంలో ప్రసంగం ముగిసిన బడ్జెట్ ఏది అని అంటే 2025-26 సంవత్సరం యొక్క బడ్జెట్ మొత్తంగా 74 నిమిషాల్లో ప్రసంగం ముగియడం జరిగింది. భారతదేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో అత్యధిక బడ్జెట్ ప్రసంగం జరిగిన సంవత్సరం ఏది అని అంటే 2020-21లో ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 2 గంటల 42 నిమిషాలు అనగా 162 నిమిషాలు అంటే 2 గంటల 42 నిమిషాలు బడ్జెట్ ప్రసంగం చేసి భారతదేశంలో బడ్జెట్ ప్రసంగం అత్యధిక సమయం చేసింది ఎవరు అని అంటే నిర్మలా సీతారామన్ గారి. బడ్జెట్ ప్రసంగము అనేది తన 8 బడ్జెట్లు ప్రవేశపెట్టిన సమయాలలో అతి తక్కువ బడ్జెట్ ప్రసంగ సమయం అంటే 2025-26 74 నిమిషాలు. ఎక్కువ సమయం ప్రసంగించింది కూడా నిర్మలా సీతారామనే. అతి తక్కువ అంటే అనగా తాను ప్రవేశపెట్టిన 8 బడ్జెట్లలో తక్కువ ప్రసంగించిన సమయము 2025-26 బడ్జెట్. ఈ అంశాలు చూసినాం. నెక్స్ట్ ఏంటిది అంటే మొత్తం బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ మొత్తంగా ఎంత ఉంది, ఈ ఆదాయం ఏ విధంగా ఉంది, ఆ అంశాలు ఒకసారి చూస్తే మొత్తం బడ్జెట్ ఎంత?
65,345 కోట్లు. మొట్టమొదటిసారిగా 50 లక్షలకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది అంటే 2025-26 సంవత్సరం యొక్క కేంద్ర బడ్జెట్. 2025-26 సంవత్సరం కేంద్ర బడ్జెట్ యొక్క విలువ ఎంత? 50,65,345 కోట్లు. ఇక్కడ రెవెన్యూ వసూలు, మూలధన వసూలు, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం, ఈ అంశాలను ఒకసారి పక్కకు పెడితే ఫస్ట్ ఈ అంశం చూద్దాం. బడ్జెట్కి సంబంధించిన వ్యవహారం ఏ విధంగా ఉంది, వీటికి సంబంధించి తర్వాత మాట్లాడతా. మొత్తం బడ్జెట్ ఎంత? 50,65,345 కోట్లు కదా. అయితే ఈ బడ్జెట్లో ఆదాయం ఏ విధంగా, రాబడి ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా వెళ్తుంది, ఈ అంశాలను మనము రూపాయలలో చూద్దాం. రూపాయి రాక ఏ విధంగా ఉంది, రూపాయి అనేది చెల్లించడం, రూపాయి పోక ఏ విధంగా ఉందనే అంశాలు చూద్దాం. రూపాయి రాక పైసల్లో అంటే ఒక రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. ఒక రూపాయికి 100 పైసలు. ఈ అంశం చూస్తే ఇప్పుడు ఈ మొత్తం ఆదాయం రావడానికి ఒక రూపాయి ఖర్చు, ఈ మొత్తం ఆదాయం ఒక రూపాయి అనుకుంటే ఎంత? 100 పైసలు కావాలిగా. ఈ 100 పైసల ఆదాయం వీటన్నిటి నుండి సమకూరుతుంది. రాబడి, ప్రభుత్వానికి వచ్చే రాబడి అనేది ఇదంతా తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు ఇది మనకి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, బడ్జెట్ ఏది చదివినా కంపల్సరీ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారు, వీటిపైన మనం దృష్టి పెట్టాలి. బడ్జెట్ మొత్తం చదివి నాకు ఏం అర్థం కాలేదు అని మళ్ళీ ఒకసారి చదివి అట్లా కాదు చదివేది. బడ్జెట్ చదివే విధానం ఏంటిది అని అంటే బడ్జెట్లో ఉన్న పదజాలాలపైన ఫస్ట్ పట్టు సంపాదించి ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ విధంగా మనం బడ్జెట్ని చదవడం నేర్చుకోవాలి. ఎందుకంటున్నా ఈ ఏరియా పైన ఎందుకు ఫోకస్ చేసి చెప్తున్నాను అంటే 2024 నవంబర్లో జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో 2024 నవంబర్లో జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్ ఎకానమీ పేపర్లో ఈ ఏరియా పైన క్వశ్చన్ వచ్చింది. ఏ విధంగా వచ్చింది అని అంటే 2024-25 బడ్జెట్లో, ఇది 2025-26 బడ్జెట్, ఇది ప్రస్తుత బడ్జెట్, కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ పైన క్వశ్చన్ ఏ విధంగా వచ్చింది? ఎందుకు? ఆ సంవత్సరానికి ఆ ఇయర్ బడ్జెట్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ అనేది ఈ ఏరియా పైన వచ్చింది. ఏమని? 2024-25 సంవత్సరానికి భారత ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాలలో క్రింది వాటిని సరైన వరుస క్రమంలో అమర్చండి అనే క్వశ్చన్ వచ్చింది. అంటే ఇవన్నీ అంశాలలో వేటి నుంచి అధిక ఆదాయం వస్తుందో అది మొదటి స్థానంలో, తర్వాత స్థానంలో ఏముంది అది సెకండ్ ప్లేస్లో, తర్వాత స్థానంలో ఏ ఆదాయం వస్తుందో అది మూడో ప్లేస్. వీటి ఆర్డర్ అడిగిరు. దీనిలో 2 రకాల క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ ఇది చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి రాబడి మార్గాలలో వచ్చే ఆదాయాలలో వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ అనేది మనకి గ్రూప్ 3 ఎకానమీ పేపర్లో రావడం జరిగింది. ఈ అంశం ఏ విధంగా అంటే ఇప్పుడు ఆన్సర్, ఇప్పుడు ఇదే క్వశ్చన్ 2025-26 సంవత్సరానికి మనం వర్తింపజేస్తే ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు రూపాయి రాకట్నం, ఒక రూపాయి నిండడం కోసం అంటే 100 పైసలు అనేది జమ కావడం కోసం ఇదంతా ఆదాయం అంటుంది కదా. అంటే ఒక రూపాయి విలువ అంటే ఏంటిది? ఇక్కడ బడ్జెట్ ఎంత ఉంది? ఇక్కడ 50,65,345 కోట్ల రూపాయలు. 50,65,345 కోట్ల రూపాయలు ఉందిగా. ఇదంతా ఒక రూపాయి అనుకుంటే ఆ ఒక రూపాయికి 100 పైసలు జమ కావాలి కదా. ఆ 100 పైసల ఆదాయము ఏ విధంగా వస్తుంది? ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంత వస్తుంది అంటే 22 పైసలు వస్తుందట. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 22 పైసలు. తర్వాత అప్పులు, మార్కెట్ బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ అంటే మార్కెట్ రుణాలు మరియు ఇతర రుణాల నుంచి వచ్చే అప్పులు ఎంత? 24 పైసలు వస్తున్నాయి. 24 పైసలు అప్పులు అంటే రుణాల నుంచి, స్వదేశీ రుణాలు, విదేశీ రుణాలు అన్నీ కలుపుకోవచ్చేది 24 పైసలు ఉంది. పన్నేతర రాబడి ఎంత? 9 పైసలు ఉంది పన్నేతర రాబడి. నెక్స్ట్ రుణేతర మూలధన రాబడి ఎంత? 1 పైసా. రుణేతర మూలధన రాబడి 1 పైసా. నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ, కస్టమ్స్ సుంకాలు 4 పైసలు ఉన్నాయి ఇక్కడ. కస్టమ్స్ సుంకాలు 4 పైసలు. కార్పొరేట్ ట్యాక్స్ ఎంత ఉంది? 17 పైసలు వస్తుంది ఇక్కడ. కార్పొరేట్ ట్యాక్స్ 17 పైసలు. నెక్స్ట్ జిఎస్టీ మరియు ఇతర పన్నులు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నుంచి మరియు ఇతర పన్నుల నుంచి ఎంత వస్తుంది? 18 పైసలు వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, ఎక్సైజ్ డ్యూటీ నుంచి ఎంత వస్తుంది? 5 పైసలు వస్తుంది. అయితే వీటిలో అధిక ఆదాయం సమకూరడం అంటే వీటి నుంచి రాబడి వచ్చే మార్గాల యొక్క వరుస క్రమం క్వశ్చన్ వచ్చిందనుకో, అప్పుడు ఏం చేయాలి మనము? వేటి నుంచి అధిక ఆదాయం వస్తుంది? ఫస్ట్ ఏముంది ఇక్కడ? అప్పులు, రుణాలు. 2024-25 బడ్జెట్లో కూడా మొదటి స్థానంలో రుణాలు ఉంది, 2వ స్థానంలో ఇన్కమ్ ట్యాక్స్, 3వ స్థానంలో జిఎస్టీ, 4వ స్థానంలో కార్పొరేట్ ట్యాక్స్ ఉన్నది.
ఎప్పుడు 2024-25 బడ్జెట్లో ఆప్షన్లో కూడా ఇవే ఇచ్చిరు. వీటి వరుస క్రమాన్ని గుర్తించాలి. ఏబిసిడి, సిబిఏడి, బీసీఏడి ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మనం కరెక్ట్గా అరేంజ్ చేయాల్సి వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ ఏంటిది ఇక్కడ అప్పులు మొదటి స్థానం, నెక్స్ట్ ఏంటిది ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను రెండవ స్థానం, మూడవది ఏంటిది జిఎస్టీ, నాలుగవది ఏంటిది కార్పొరేట్ ట్యాక్స్ నాలుగవది. ఈ 4 ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం ఈ 4 గుర్తున్నాయి అంటే ఆల్మోస్ట్ మనం ఆన్సర్ కరెక్ట్ పెడతాం. 5th ప్లేస్లో ఏమున్నది ఇక్కడ 5th పన్నేతర రాబడులు 5th ప్లేస్ ఉంది అనుకో ఎగ్జాంపుల్కి. ఇప్పుడు ఈ ఆర్డర్ 1 నుంచి 4, 5 వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇందులో పడే ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఏంటిది అని అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రాబడులలో పన్నుల ద్వారా వచ్చే రాబడిలో వాటి యొక్క వాటాల వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వచ్చింది అనుకో. పన్నుల ద్వారా అని అంటున్నా. పన్నుల ద్వారా వచ్చే రాబడి అన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు అనే అంశం ఇప్పుడు మనం ప్రస్తావనలోకి తీసుకోము. మార్కెట్ రుణాలు మనం ప్రస్తావనలోకి తీసుకోము కదా, ఈ అప్పులు ఉంటుంది అప్పుడు. నెక్స్ట్ పన్నేతర నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉండదు, రుణేతర మూలధన రాబడులు కూడా ఉండవు. అప్పుడు ఏమవుతుంది? మనం ట్యాక్సెస్ ద్వారా వచ్చిన ఆదాయం మాత్రమే పరిగణలోకి తీసుకొని వాటి వరుస క్రమాన్ని గుర్తించాల్సి వస్తుంది. అప్పుడు ఏమున్నది? ఇప్పుడు ఆదాయపు పన్ను మొదటి స్థానంలో ఉంటుంది, జిఎస్టీ రెండవ స్థానంలో ఉంటుంది, కార్పొరేట్ ట్యాక్స్ మూడవ స్థానంలో ఉంటుంది, నెక్స్ట్ కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 4వ స్థానంలో ఉంటుంది, కస్టమ్స్ సుంకాలు 5వ స్థానం. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి పన్నుల ద్వారా వచ్చే రాబడిలో అధిక ఆదాయం సమకూరుస్తున్న వాటి యొక్క పన్నుల వరుస క్రమాన్ని గుర్తించండి. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కార్పొరేషన్ ట్యాక్స్, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, కస్టమ్స్ సుంకాలు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. బడ్జెట్ను ఏదో ఇది చదివినా అయిపోయింది అనకుండా ప్రతి దాంట్లో క్వశ్చన్ను ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అది మనం ఆలోచించాలి. అప్పుడు ఆ విధంగా ఆలోచించినప్పుడే ఉద్యోగం వస్తుంది. ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఇదే ఆర్డర్ ఇక్కడ అప్లికేబుల్ చేయాలి. ఇప్పుడు రూపాయి వస్తుంది, తర్వాత రూపాయి వ్యయం చేయాలి కదా. చేసిన వ్యయంలో కూడా దేనికి అత్యధికంగా వ్యయం చేస్తున్నాం, ఆ ఆర్డర్ ఏంటిది, ఈ అంశాలు చూసుకోవాలి. ఇప్పుడు రూపాయి రాక పైసల్లో ఏ విధంగా వచ్చింది, ఇది ఈ మొత్తంగా కలిపి రాబడి వ్యయం ఏ విధంగా జరిగింది చూద్దాం. పెన్షన్లకు ఎంత పోతుంది? ఇక్కడ సంక్షేమ పథకాలలో భాగంగా పెన్షన్లకు ఎంత పోతుంది? 4 పైసలు పోతుంది. వడ్డీ చెల్లింపులకు ఎంత? 20 పైసలు. వడ్డీ చెల్లింపులకు 20 పైసలు ఉంది ఇక్కడ వడ్డీ చెల్లింపులు ఎంత ఉంది? 20 పైసలు. రూపాయిలో 20 పైసలు వడ్డీ చెల్లింపులకే పోతున్నాయి కదా. మనం ఒక రూపాయికి లెక్కించుకొని చూస్తున్నాం. ఇక్కడ ఒక రూపాయిని కన్సిడర్ చేసి 100 పైసలకు నిండడానికి వడ్డీ చెల్లింపులు 20 పైసలు వస్తుందన్నాం కదా. ఈ వడ్డీ చెల్లింపుల విలువ ఎంత ఉందో చూపిస్తాయి. ఇప్పుడు వడ్డీ చెల్లింపులు కేంద్ర బడ్జెట్ 50 లక్షల పైన ఉంది కదా, 50 లక్షల కోట్ల పైన ఉంది కదా. అయితే అందులో వడ్డీ చెల్లింపులు ఎంత? ఇక్కడ 12,76,338 కోట్లు వడ్డీ చెల్లింపులకే పోతుంది. 100 పైసల్లో 20 పైసలు వడ్డీ చెల్లింపులు అంటున్నాం కదా. కేంద్ర బడ్జెట్ ఎంత వచ్చింది? 50,65,345 కోట్లు ఉంది కదా. ఆ 50,65,345 కోట్లలో వడ్డీ చెల్లింపులు 12,76,338. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ 50,65,345 కోట్లనే 100 పైసలు అనుకుంటే ఆ 100 పైసలు 20 పైసలు వడ్డీ చెల్లింపులు. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? కేంద్ర రంగ పథకాలు. కేంద్ర రంగ పథకాలకు ఎంత కేటాయించారు? ఇక్కడ 16 పైసలు వెళ్తుంది. రాయితీలకు ఎంత? 6 పైసలు. పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా. ఈ అంశం గుర్తుంచుకోవాలి. పన్నులు మరియు సుంకాలలో రాష్ట్రాల వాటా 22 పైసలు అంట. వ్యయం చేసే 100 పైసల్లో 22 పైసలు, ఇక్కడ ఉన్న 22 పైసలు కేంద్ర యొక్క బడ్జెట్ నుంచి రాష్ట్రాలకు వాటా వెళ్తుందట. దీంట్లో పన్నులు మరియు సుంకాల్లో రాష్ట్రాలకు వాటా ఇస్తురంట. అంటే అంశం ఏంటిదంటే కేంద్ర ప్రభుత్వము మొత్తంగా 5 రకాల ట్యాక్సెస్ ఇస్తుంది. ఈ 5 రకాల పన్నులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల్లో ఒక రకమైన పన్ను ఏంటిదంటే కేంద్రమే పన్ను విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది. ఈ వచ్చిన ఆదాయం ఉంటుంది కదా, ఈ వచ్చిన ఆదాయాన్ని ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఆర్థిక సంఘము కేంద్రానికి మరియు రాష్ట్రాల మధ్య పంచబడుతుంది. ఈ పన్ను కేంద్రమే పన్ను విధిస్తే కేంద్రమే ఆ పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని వసూలు చేసిన జమ చేసిన ఆదాయాన్ని ఫైనాన్స్ కమిషన్ వచ్చి కేంద్రానికి కొంత శాతం, మిగిలిన శాతంలో రాష్ట్రాలకు వాటాలను కేటాయించడం జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారము కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య పంచబడిన పన్నుల వాటాలు ఏ విధంగా ఉన్నాయి అంటే రాష్ట్రాలకు 41% వాటా కేటాయించడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి 1% వాటా కేటాయించారని మనం మాట్లాడుకున్నాం. ఎంత? 41% రాష్ట్రాలకు, 1% ఎంత? జమ్మూ కాశ్మీర్కి.
మొత్తంగా 42% భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించినాం కదా. అయితే మిగిలిన 58% ఎవరికి? కేంద్రంకి. ఈ 42%లో కేంద్ర బడ్జెట్ ఎంత ఉందో ఆ బడ్జెట్లో 22 పైసలు పన్నులు మరియు సుంకాల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వడం జరుగుతుంది. ఈ 42%మే 22 పైసలు. ఏ సంవత్సరానికి గాను? 2025-26 సంవత్సరం యొక్క బడ్జెట్లో ఈ 42% వాటా 22 పైసలు. 22 పైసలకు గల విలువ ఒక విలువ ఉంటుంది కదా, ఆ 22 పైసలు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటిది? ఆర్థిక సంఘము బదిలీలు, ఇతర బదిలీలు ఎంత? 8 పైసలు. నెక్స్ట్ కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, అదేవిధంగా ఇతర వ్యయానికి 8. ఈ అంశాలు చూసుకోవాలి. ఈ ఆర్డర్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. పదే క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి క్వశ్చన్ ఎక్కడ అడుగుతుండో ఆ ఏరియాని మనం ఫోకస్ చేసి చదవాలి. ఇది చూడాలి. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపము కోట్లలో. 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్ యొక్క అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? 2025-26 సంవత్సరం యొక్క బడ్జెట్ యొక్క అంచనాలు: రెవెన్యూ వసూలు, పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, మూలధన వసూలు, రుణాల తిరిగి వసూలు, ఇతర మూలధన వసూలు, అప్పులు ఇతర వసూలు, మొత్తం వ్యయం, రెవెన్యూ ఖాతా, వడ్డీ. ఈ అంశాలు ఉన్నాయిగా, వీటికి సంబంధించిన ఈ విలువలు మాత్రం గుర్తుపెట్టుకోవద్దు. ఇవి చదవంగానే సగం మనకు తలనొస్తుంది అప్పుడే వెంటనే. ఇవి చదవద్దు, ఇవి గుర్తుపెట్టుకోవద్దు, ఇవి క్వశ్చన్లు అడిగారు. ఎందుకు అంటుంటే బడ్జెట్ తెలియజేసేది భవిష్యత్తు గురించి కదా. ఈ 2025-26 సంవత్సరంలో మేము ఏం చేస్తాం, ఎన్ని పన్నులు వస్తాయి, ఎంత ఖర్చు చేస్తాం, ఇదేంది ఊహించి తయారు చేసే బడ్జెట్ ఇది. ఇందులో వాల్యూస్ ఇప్పుడు రెవెన్యూ వసూలు 34,20,409 కోట్లు వస్తాయని అంటున్నాం. కానీ వీటికి సంబంధించిన పూర్తి వివరణ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ 2025-26 ఆర్థిక సంవత్సరం ఉంది కదా, దాని యొక్క సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంటుంది కదా, ఆర్థిక సర్వే. ఆ సర్వేలో దీని వాల్యూస్ మారుతాయి వెంటనే. ఈ క్వశ్చన్స్ అడిగాడు, ఈ వాల్యూస్ అడిగారు, ఇవి చూసుకోవద్దు. దీనిలో మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటిది అని అంటే రెవెన్యూ లోటు, రెవెన్యూ డెఫిసిట్ చూసుకోవాలి, ప్రభావిత రెవెన్యూ లోటు చూసుకోవాలి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ద్రవ్యలోటు, ఫిజికల్ డెఫిసిట్, కోశలోటు అన్నా, ద్రవ్యలోటు అన్నా, ఆర్థిక లోటు అన్నా, ఫిజికల్ డెఫిసిట్ అన్నా ఒకటే. నెక్స్ట్ ప్రాథమిక లోటు, ప్రైమరీ డెఫిసిట్. ఈ అంశాలు చూడాలి. మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ బడ్జెట్కి సంబంధించిన సిలబస్ మనకి పొందుపరచడం జరిగింది. బడ్జెట్లో పదజాలాలపైన ఒక అవగాహన ఉండాలి. దానితో పాటు ఆ పదజాలాలపైన పట్టు సంపాదించినప్పుడే ఇలాంటి అంశాలపైన మనకి ఎంత ఉంది ఏందనేది మనకు క్వశ్చన్లో కరెక్ట్ పెట్టడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో మనం ఈ పదజాలాలపైన కూడా మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఏంటిది? రెవెన్యూ లోటు, ప్రభావిత రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు. అయితే ఇప్పుడు రెవెన్యూ లోటు అనే అంశం చూద్దాం. రెవెన్యూ లోటు అనే అంశం ఒకసారి చూస్తే రెవెన్యూ లోటు అంటే ఏంటిది? ఫస్ట్ ఇది చూద్దాం. రెవెన్యూ లోటు ఎంత ఉంది ఇక్కడ? 1.5%. ఈ విలువ కూడా చూసుకోవద్దండి, ఇది కూడా గుర్తు అవసరం లేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఎంత ఉంది? 1.5%. 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్లో పొందుపరిచిన రెవెన్యూ లోటు ఎంత? 1.5%. ఇది చాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు రెవెన్యూ లోటు అంటే ఏంటిది? దాని యొక్క డెఫినేషన్ ఒకసారి చూస్తే, రెవెన్యూ లోటు బడ్జెట్లో ఏముంటుంది? మొత్తం రాబడి, టోటల్ రిసీట్స్ ఉంటాయి, టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తం వ్యయం ఉంటుంది. మొత్తం రాబడిలో భాగంగా రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. రెవెన్యూ రాబడిలో ఏముంటుంది? పన్ను రాబడి, పన్నేతర రాబడి, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రెండు ఉంటాయి కదా. ఈ రెవెన్యూ రాబడి 100 రూపాయలు. ఇక్కడ ఏమున్నది? టోటల్ ఎక్స్పెండిచర్లో రెవెన్యూ వ్యయం కూడా ఉంది కదా. రెవెన్యూ రాబడి 100 రూపాయలు, రెవెన్యూ వ్యయము 120 రూపాయలు. రెవెన్యూ రాబడి యొక్క నిర్వచనం ఏంటిది అని అంటే, ప్రభుత్వము ప్రస్తుత సంవత్సరము, బాగా గుర్తుంచుకోవాలి, ప్రస్తుత సంవత్సరము అంటే మనం ఏ సంవత్సర బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ సంవత్సర బడ్జెట్ గురించి. ప్రభుత్వము ప్రస్తుత సంవత్సరం అనగా 2025-26 సంవత్సరానికి గాను సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడిని రెవెన్యూ రాబడి అంటారు. మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వానికి సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుత సంవత్సరానికి అనగా 2025-26 సంవత్సరానికి గాను వచ్చే రాబడిని ఏమంటాము? రెవెన్యూ రాబడి. రెవెన్యూ రాబడి ఎంత ఉంది ఇక్కడ? 100 రూపాయలు ఉన్నది. రెవెన్యూ వ్యయం, మొత్తం వ్యయంలో భాగంగా రెవెన్యూ వ్యయం ఉంటుంది కదా. ఈ రెవెన్యూ వ్యయం యొక్క నిర్వచనం ఏంటిది అంటే, 2025-26 సంవత్సరానికి గాను సాధారణ పరిపాలనలో భాగంగా
ప్రభుత్వం చేసే వ్యయం గురించి తెలియజేసేదే రెవెన్యూ వ్యయం. ప్రభుత్వము సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుత సంవత్సరానికి అనగా 2025-26 సంవత్సరానికి గాను చేసే వ్యయం గురించి, సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయం అంటున్నాం. బాగా గుర్తుంచుకోరు, ఇది మళ్ళీ మాట్లాడతా. చేసే వ్యయం గురించి తెలియజేసేది రెవెన్యూ వ్యయం. ఎంత ఉంది ఇక్కడ? 120 రూపాయలు. ఇక్కడ 100 వస్తుంది, 120 రూపాయలు ఖర్చు అవుతుంది. 100 కంటే 20 రూపాయలు ఎక్కువనే ఉన్నాయి కదా. ఈ 20 రూపాయలని ఏమంటున్నాం మనం? డెఫిసిట్ అంటున్నాం, లోటు అంటున్నాం. 20 రూపాయలని ఏం లోటు అంటాం అప్పుడు? రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం మధ్యలో ఏర్పడేది లోటు. ఏ లోటు అది? రెవెన్యూ లోటు అవుతుంది. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడే దానినే లోటు, రెవెన్యూ లోటు అంటారు. ఈ రెవెన్యూ లోటు ఇక్కడ ఎంత ఉంది? 20 ఉన్నది. బడ్జెట్లో మొత్తంగా వచ్చే రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడే లోటు ఉంటుంది కదా, ఆ లోటుకు సంబంధించిన అంశమే ఇక్కడ ఉన్నది. ఎంత ఉంది ఇక్కడ? రెవెన్యూ లోటు 5,23,846 కోట్లు ఉంది ఇక్కడ. ఎంత ఉంది? 5,23,846 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్ ఎంత ఉంది ఇక్కడ? మొత్తం బడ్జెట్ మనకి 50,65,345 కోట్లు కదా. 50,65,345 కోట్లలో రెవెన్యూ లోటు ఎంత ఉంది? 5 లక్షల పైగా ఉంది కదా. ఈ 5 లక్షల పైగాను ఈ మొత్తంలో శాత రూపంలో తెలిపితే వచ్చేదే, జీడిపిలో శాత రూపంలో తెలిపితే వచ్చేదే ఈ 1.5, శాత రూపంలో తెలుపగా వచ్చేదే ఈ 1.5. ఇది చూసుకోవాలి. మొత్తంగా 50,65,345 కోట్లు ఉంది కదా. ఈ మొత్తం బడ్జెట్లో ఈ రెవెన్యూ లోటు యొక్క విలువ 5,23,846 కోట్లు. శాత రూపంలో ఎంత? 1.5. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రభావిత రెవెన్యూ లోటు, ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు. ఇది ఎప్పుడు ప్రభుత్వాలు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాయంటే 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ప్రభావిత రెవెన్యూ లోటును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రభావిత రెవెన్యూ లోటు యొక్క ప్రత్యేకత ఏంటిది? ప్రస్తుతం ఎంత ఉంది ఇక్కడ? ఇది 0.3% ఉంది. ఇదేమో రెవెన్యూ లోటు అంటున్నాం, ఇదేమో ప్రభావిత రెవెన్యూ లోటు అంటున్నాం. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం? రెవెన్యూ రాబడి అంటే ప్రభుత్వము ప్రస్తుత సంవత్సరం అనగా 2025-26 సంవత్సరానికి గాను సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి రెవెన్యూ రాబడి. సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి, సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే వ్యయము 120 రూపాయలు. దానివల్ల లోటు వచ్చింది కదా. అయితే ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికము అయింది అంటే ఆ ప్రభుత్వాలు విఫలమైనట్టే కదా. అంటే పరిపాలన సరిగ్గా లేదన్నట్టే కదా. రాబడి వస్తలేదు, వ్యయం పోతుంది అంటే లోటు ఏర్పడుతుంది, డెఫిసిట్ ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వం యొక్క పరిపాలన వైఫల్యం చెందిందని అర్థం కదా. అయితే ఈ రెవెన్యూ లోటు అనేది బడ్జెట్లో అధికంగా వస్తే ప్రభుత్వాలపైన ప్రతిపక్షాలు విమర్శలు చేయడం జరుగుతుంది కదా. విమర్శలు చేయడం జరుగుతుంది, ప్రభుత్వ వైఫల్యం చెందిందనే అర్థము. ఇటువంటి సందర్భంలో రెవెన్యూ లోటు నుంచి కొన్ని రకాల గ్రాంట్లను తీసేయగా ఎఫెక్టివ్ రెవెన్యూ రేట్ అనే కొత్తదాన్ని 2010-11 నుంచి ప్రవేశపెట్టారు. ఆ కొన్ని రకాల గ్రాంట్లు ఏంటివి అని అంటే కేంద్ర బడ్జెట్. ఇప్పుడు రాష్ట్రాలునే కేంద్రం ఉంది, కేంద్రం పై చేయ కదా. ఎప్పుడైనా కేంద్రంలో ఆదాయం ఎక్కువ ఉంటుంది, కింద రాష్ట్రాలు బడ్జెట్ చిన్న చిన్న బడ్జెట్లు. కొన్ని రకాల రాష్ట్రాలకు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గ్రాంట్లు ఇస్తుంది. ఆ గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం వేటి నుంచి ఇస్తుంది అంటే రెవెన్యూ వ్యయం నుంచి ఇస్తుంది. ఈ రెవెన్యూ వ్యయంలో భాగంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? గ్రాంట్లు ఇస్తుంది. ఈ 120 రూపాయల నుంచి గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. లోటు అవుతుంది కదా దీంట్లో. ఈ 120 రూపాయల నుంచి గ్రాంట్లు రాష్ట్రాలకు ఇస్తే ఆ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లను ఏ రూపంలో ఉపయోగించుకుంటాయి అంటే ఇప్పుడు కేంద్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హెల్త్ గ్రాంట్ ఇచ్చింది. హెల్త్ సెక్టార్లో ఒక గ్రాంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? హాస్పిటల్స్ నిర్మించుకున్నది. ఆ గ్రాంట్ తోటి హాస్పిటల్ నిర్మించుకుంది అని అంటే అది ఏమవుతుంది? అక్కడ మూలధనం ఏమవుతుంది కదా. హాస్పిటల్ నిర్మించుకుంది అంటే దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది, లాభాలు కూడా వస్తాయి. అంటే రిటర్న్, మనం చేసే డబ్బులు రిటర్న్ వస్తాయి కదా ఏదో ఒక రూపంలో. అది ఏమవుతుంది? మూలధనం ఏమవుతుంది కదా. అంటే ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికేమో అది మూలధనం వ్యయమవుతుంది, కేంద్రానికేమో రెవెన్యూ వ్యయం నుంచి వెళ్తుంది కదా. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమని సూచన చేసిందంటే రెవెన్యూ లోటును తగ్గించడం కోసము మేము ఇచ్చే గ్రాంట్లు రెవెన్యూ వ్యయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన, ఎగ్జాంపుల్కి ఆంధ్రప్రదేశ్ అంటున్నా, ఇట్లా రాష్ట్రాలకు మేము ఇచ్చే గ్రాంట్లను రెవెన్యూ వ్యయంలో భాగంగా ఇచ్చినప్పుడు ఏవైతే రాష్ట్రాలు ఆ గ్రాంట్లను మూలధనం రూపంలో ఉపయోగించుకుంటున్నాయో, మూలధన గ్రాంట్లుగా ఉపయోగించుకుంటున్నాయో ఆ మూలధన గ్రాంట్లను మేము రెవెన్యూ లోటు నుంచి తొలగించి
ఎంతైతే అమౌంట్ ఉంటుందో రెవెన్యూ లోటుది దానిని ఎఫెక్టివ్ రెవెన్యూ లోటుగా 2010-11 నుంచి మేము ప్రవేశపెడుతున్నామని తెలియజేయడం జరిగింది. అంటే అర్థం ఏంటిది అని అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు 5 లక్షలు ఉంది ఎగ్జాంపుల్కి రెవెన్యూ లోటు. ఈ 5 లక్షల రెవెన్యూ లోటు నుంచి రెవెన్యూ వ్యయంలో భాగంగా రాష్ట్రాలకు మూలధన గ్రాంట్లు అంటే రాష్ట్రాలకు ఇచ్చిన గ్రాంట్లలో మూలధనంకి ఉపయోగించుకుని ఒకవేళ ఎగ్జాంపుల్కి 2 లక్షలు ఉన్నాయి అనుకుందాం గ్రాంట్లలో. అవి రాష్ట్రాలు మూలధనం కోసం హాస్పిటల్స్ కట్టుకున్నారు అంటే మూలధన గ్రాంట్లని దీని నుంచి 2 లక్షలు తీసేస్తే 3 లక్షలు ఉంది. అంటే మిగతా ఎక్స్ట్రా కూడా గ్రాంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకో 2 లక్షలు 3 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చినా కానీ అవి ఏంటి జస్ట్ పరిపాలన కోసమే, పెన్షన్ల కోసమా లేకుంటే ఆహార ధాన్యాల కోసమా ఇలాంటి చిన్న చిన్న పథకాల కోసం కార్యక్రమాలు ప్రవేశపెడితే అవి తిరిగి మళ్ళీ డబ్బులు రావు కాబట్టి అవి ఈ కౌంట్ చేయరు దీంట్లో ఎఫెక్టివ్ రెవెన్యూ లోట్లో. జస్ట్ ఇట్లా ఏవైతే భవనాలు కానీ హాస్పిటల్స్ కానీ తిరిగి వాటి నుంచి లాభాలు చేకూరే అంశాలు ఉంటాయిగా వాటి యొక్క అమౌంట్ను మాత్రమే తీసేస్తారు. ఎక్కడ ఎఫెక్టివ్ రెవెన్యూ లోటులో భాగంగా. ఇప్పుడు ఎంత వచ్చింది ఎఫెక్టివ్ రెవెన్యూ లోటులో భాగంగా? ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రభావిత రెవెన్యూ లోటు ఎంత ఉంది ఇప్పుడు 96,654 కోట్లు. అంటే రెవెన్యూ లోటు ఎంత ఉంది ఇక్కడ 5,23,846. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లలో దాదాపుగా 3.5 లక్షల కోట్ల గ్రాంట్లు రాష్ట్రాలు ఏం చేసినాయి మూలధన గ్రాంట్లుగా ఉపయోగించుకుంటున్నాయి కదా. ఆ మూలధన గ్రాంట్లుగా ఉపయోగించుకుంటున్న రాష్ట్రాలకు ఇచ్చిన గ్రాంట్లను తీసివేస్తే వచ్చిందే ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు 96,654, 0.3% ఉంది. ఇవి గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఎందుకు అంటే క్వశ్చన్ ఎట్లా వస్తుంది తెలుసా? 2000 క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉండే ఏరియాలు ఇవన్నీ ఏ విధంగా ఇస్తాడంటే ఇప్పుడు 2024-25 బడ్జెట్ అంచనాలు సవరించిన అంచనాలు ఉంది కదా. ఇక్కడ 2025-26 బడ్జెట్ యొక్క అంచనాలు అంటున్నాం. ఇప్పుడు సవరించిన అంచనాల ప్రకారం 2024-25 సంవత్సరంతో 2025-26 సంవత్సరాన్ని పోల్చి మనం క్వశ్చన్ అడుగుతారు. ఎట్లా? రెవెన్యూ లోటు. ఇప్పుడు రెవెన్యూ లోటు 2024-25 సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు సవరించిన అంచనాల ప్రకారం అంటే రెవెన్యూ లోటు 2024-25 సంవత్సరంలో ఎంత ఉంది? 1.9%కి వచ్చింది. బడ్జెట్లోనేమో 1.8, సవరించిన తర్వాత 1.9 ఉంది. ప్రస్తుత సంవత్సరం బడ్జెట్ అంచనాలో రెవెన్యూ లోటు ఎంతకు పొందుపరిచారు? 1.5%. అంటే తగ్గుదల లాస్ట్ ఇయర్తో పోలిస్తే తగ్గుదలన పెరుగుదలన రెవెన్యూ లోటు అనే క్వశ్చన్స్ వస్తాయి. తగ్గుదల అనే అంశం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు 2024-25 సంవత్సరంలో ఎంత? 1.0. ఇప్పుడు ఎంత? 0.3. ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు కూడా తగ్గుదల ఉంది. ఈ అంశం కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ ద్రవ్య లోటు. ప్రతి డెఫిసిట్కి సంబంధించి లోటుకు సంబంధించిన డెఫినేషన్ నేర్చుకోవాల్సిందే. దానిలో లాస్ట్ ఇయర్ ఎంత ఉండే, ప్రస్తుతం ఎంత ఉంది, పదే వీటిపైన ఫోకస్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఎందుకు నేర్చుకోవాలి? రెవెన్యూ లోటు ఫిజికల్ లోటు అంటున్నానంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003లో తీసుకొచ్చారు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 అనే ఒకటి చట్టంగా రూపొందించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిలో ఉండేటివే రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు. సో వీటి గురించి మనం పదే నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ ద్రవ్య లోటు. ద్రవ్య లోటు అంటే ఆర్థిక లోటు, ఫిజికల్ డెఫిసిట్, అదేవిధంగా కోశ లోటు అని కూడా పిలవడం జరుగుతుంది. అసలు ఈ ప్రస్తావన ఎప్పుడు మొదలైంది అంటే 1985లో. ఇప్పుడు 1985లో ఆర్బీఐ భారతదేశం యొక్క కేంద్ర బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానాన్ని పరిశీలించడం కోసం ఒక కమిటీని వేసింది, సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. ఈ కమిటీ ద్రవ్య విధానాన్ని అధ్యయనం చేసి ఆర్బీఐకి సమర్పించిన నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కి సంబంధించిన అంశాలను కూడా పొందుపరిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అనేది వాస్తవికతను ప్రతిబింబించడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్ లోటు గురించి ప్రస్తావిస్తున్నారు కానీ బడ్జెట్లో రాబడికి సంబంధించిన అంశాలలో రుణాలు తీసుకుంటారు కానీ ఆ రుణాల ప్రస్తావన బడ్జెట్లో పొందుపరచట్లేదు. ఆ బడ్జెట్లో రుణాల ప్రస్తావన కూడా తీసుకురావాలి. రుణాల యొక్క పర్సంటేజ్ శాతాన్ని జీడిపిలో ఎంత శాతం ఉందో అది తీసుకొచ్చి సపరేట్గా ఒక లోటును ప్రవేశపెట్టాలని సూచించిందే 1985లో ఏర్పాటు చేసిన సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. దాని యొక్క వివరణ ఏంటిది అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి 1000 రూపాయల ఆదాయం వస్తుంది. వ్యయం ఎంత జరుగుతుంది? 1200 రూపాయల వ్యయం జరుగుతుంది అనుకుందాం. రాబడి 1000 రూపాయలు, 1200 రూపాయల వ్యయం జరుగుతుంది. ఈ 1200 రూపాయల వ్యయంలో లోటు ఎంత ఉంది? ఇక్కడ డెఫిసిట్ ఎంత ఉంది? 200 రూపాయలు ఉంది. దీన్ని ఏమంటాం మనము? ఇది బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇక్కడ చెప్తూ ఉండండి ఒక నిమిషం. ఇది బడ్జెట్, మొత్తం రాబడి, మొత్తము వ్యయము,
మొత్తం రాబడి ఎంత వచ్చింది ఇక్కడ 1000 రూపాయలు వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్కి. మొత్తం రాబడి 1000 రూపాయలు. మొత్తం వ్యయం ఎంత ఇక్కడ 1200. మూలధన రాబడి మొత్తం రాబడి 1000 రూపాయలు వచ్చింది. మొత్తం వ్యయం 1200. 200 ఏంటిది ఇది బడ్జెట్ లోటు. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైతే రెవెన్యూ లోటు, మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికమైతే వచ్చింది ఇదేంటి బడ్జెట్ లోటు కదా. ఈ 200 రూపాయలు ఏంటిది బడ్జెట్ లోటు. ఇది గుర్తుంచుకోర్రి. 1000 రూపాయలు ఇక్కడ మొత్తం రాబడి వచ్చింది కదా. ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాలలో రెవెన్యూ రాబడి, మూలధన రాబడి ఉంది. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా వస్తుంది, ట్యాక్స్ ద్వారా వస్తుంది, నాన్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. మూలధన రాబడిలో డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా, పెట్టుబడుల ఉపసంహారం ద్వారా, రుణాలు, రుణేతర మార్గాల ద్వారా, వీటి ద్వారా మూలధన రాబడిలో వస్తుంది కదా. వీటి నుంచి రుణాలలో ఒక 300 రూపాయలు వచ్చింది. ఈ 1000 రూపాయల్లో ప్రభుత్వం రుణం తీసుకుంది ఒక 300 రూపాయలు. కానీ బడ్జెట్లో ఈ 300 రూపాయల ప్రస్తావన ఇస్తలేదు. ఇక్కడ ఈ 200 రూపాయలు ఇస్తుంది. ఎందుకంటే మాకు 1000 వచ్చినాయి, 1200 ఖర్చు చేసినాం, 200 బడ్జెట్ లోటు అని మాత్రమే ఇస్తుంది. అంటే బడ్జెట్లో 200 రూపాయలు మాత్రమే మేము అప్పు అన్నట్టు సృష్టిస్తుంది. దీని యొక్క వాస్తవ బడ్జెట్ యొక్క వాస్తవికతను ప్రతిబింబించట్లేదు అని చెప్పి సుకుమార్ చక్రవర్తి కమిటీ ఎందుకు చెప్పిందంటే ఈ రుణాలున్న 300 రూపాయల ప్రస్తావన ఉండలేదు. కాబట్టి ఈ 200 రూపాయలతో పాటు ఎక్స్ట్రా ఈ 300 రూపాయలు ఉన్నాయిగా, ఈ మొత్తం 500 రూపాయలు అవుతాయి. ఇదేంటిది బడ్జెట్ లోటు. ప్లస్ ఏం చేసినాం మార్కెట్ నుంచి తెచ్చిన రుణాలు కలిపితే ఏమైంది ఇక్కడ బడ్జెట్ లోటు, మార్కెట్ రుణాలు. ఇదేంటిది ఇక్కడ ఇది కోశ లోటు అవుతుంది. ఇలాంటి కోశ లోటును మీరు బడ్జెట్లో ప్రవేశపెట్టాలని సూచించిందే సుకుమార్ చక్రవర్తి కమిటీ. కానీ ప్రభుత్వము కోశ లోటు అనగా ద్రవ్య లోటు అనగా ఆర్థిక లోటు, దీనినే ఫిజికల్ డెఫిసిట్ అంటున్నాం కదా. 1997-98 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రవేశపెట్టింది కోశ లోటును. మళ్ళీ చెప్తున్నా, రాబడి 1000 రూపాయలు ఉంది కదా, దీనిలో తీసుకున్న రుణాలు ఉంటాయి కదా 300 రూపాయలు, వీటి యొక్క ప్రస్తావన బడ్జెట్ లోటులో ఉన్న 200 రూపాయల అప్పు. వీటి మొత్తం అప్పులే కదా, ఇది అప్పే 200 రూపాయలు. లోటు తీర్చాలంటే ఏం చేయాలి, అప్పు చేయాలి. ఈ లోటుకు కూడా ఈ 200 రూపాయలు, ఈ రుణాలు మొత్తం ఎంత 500 అయినాయి కదా. ఈ 500 రూపాయలను ఒక ఆర్థిక సంవత్సర కాలంలో, ఇప్పుడు ఏ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం మనం, 2025-26. ఇదేంటిది ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సర కాలంలో మొత్తంగా తీసుకున్న రుణాలు 300 రూపాయలు, ఈ లోటు పూరించడం కోసం తీసుకునే 200 రూపాయలు అప్పు ఉందిగా, మొత్తంగా ఈ 500 రూపాయలు అప్పు ఉందిగా, వీటి గురించి తెలియజేసేదే కోశ లోటు అంటాం. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో మార్కెట్ నుంచి తీసుకున్న రుణాల మొత్తాన్ని తెలియజేసేదే కోశ లోటు అంటారు. ఈ కోశ లోటును సుకుమార్ చక్రవర్తి కమిటీ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం 1997-98 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కోశ లోటు ఎంత ఉంది ఇక్కడ, ద్రవ్య లోటు ప్రభుత్వం తీసుకున్న మార్కెట్ రుణాలు ఎంత తీసుకుపోతుంది. ఇప్పుడు ఈ 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ ఊహించి చెప్పేదే కదా. అంటే ద్రవ్య లోటులో బాగా ప్రభుత్వం ఎంత అప్పు చేయబోతుంది. ఇక్కడ 15,68,936 15,68,936 కోట్లు అప్పు చేయబోతుంది ప్రభుత్వం. ఎంత శాతము, 4.4%. ఇది బాగా గుర్తుంచుకోవాలి, క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ 2024-25 సంవత్సరం బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం కోశలోటు ద్రవ్యలోటు ఎంత ఉంది, 4.8%. అనగా గత సంవత్సర బడ్జెట్తో పోలిస్తే ప్రస్తుత సంవత్సర బడ్జెట్లో కోశలోటు 4.4% నమోదవ్వచ్చు అని చెప్పి బడ్జెట్లో రూపొందించడం జరిగింది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిదంటే ప్రాథమిక లోటు, ప్రైమరీ డెఫిసిట్. ఇవి పదే చెప్తున్నా. వీటి గురించి ఇంత టైం పెట్టేందుకు చెప్తున్నానంటే క్వశ్చన్స్ వస్తాయి. గ్రూప్ 2లో క్వశ్చన్ వచ్చింది. వీటిపైన నికర రెవెన్యూ లోట్లపైన ఇవి చూసుకోవాలి. ప్రాథమిక లోటు, ప్రైమరీ డెఫిసిట్. ప్రాథమిక లోటు అంటే ఇప్పుడు ద్రవ్య లోటు అంటున్నాం కదా. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన రుణాల మొత్తాన్ని తెలియజేసేది ద్రవ్య లోటు, కోశ లోటు అంటున్నాం. ఇప్పుడు 2025-26 సంవత్సరంలో 600 రూపాయలు అప్పు తీసుకొచ్చినాం. ఇది బాగానే ఉన్నది, అప్పు 600 రూపాయలు తీసుకొచ్చినాం. దీన్ని శాత రూపంలో తెలియజేసే ద్రవ్యలోటు, విలువ రూపంలో తెలియజేసే ద్రవ్యలోటు. ఓకే. 2024-25లో కూడా ప్రభుత్వం అప్పు చేసి ఉంటుంది కదా. ఇక్కడ 600 చేసినప్పుడు ఇక్కడ కూడా ఎంతో కొంత 400-300 అప్పు చేసే ఉంటుంది కదా. ఇక్కడ ఎంత తీసుకొచ్చారు అనుకుందాం, ఎగ్జాంపుల్కి 400 అప్పు తీసుకొచ్చారు. ఈ 2024-25 సంవత్సరంలో తీసుకొచ్చిన ఈ 400 రూపాయలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వడ్డీ. ఈ వడ్డీని కూడా చెల్లించాలి కదా. ఈ వడ్డీ చెల్లించేది ఎంత అయింది, ఇక్కడ 30 రూపాయలు అయింది అనుకుందాం ఎగ్జాంపుల్కి వడ్డీ. గత సంవత్సరంలో తీసుకొచ్చిన అప్పుల యొక్క వడ్డీ చెల్లింపులను
ప్రస్తుత సంవత్సరంలో తీసుకొచ్చిన అప్పుల నుండి తీసివేస్తే వ్యయం చేయడానికి అనుగుణంగా ఉన్న ఆదాయం ఉంటుందిగా, అనుగుణంగా ఉన్న అమౌంట్ ఉందిగా 570, ఈ 570 రూపాయలనే ప్రైమరీ డెఫిసిట్ అంటారు. ప్రస్తుత సంవత్సరానికి తీసుకొచ్చిన రుణాల నుండి గత సంవత్సరంలో తీసుకొచ్చిన రుణాలపైన వచ్చిన వడ్డీ ఉంటుంది కదా, రుణాల వడ్డీని తీసివేయగా ఏర్పడేదే ప్రైమరీ డెఫిసిట్ అంటారు. ఈ సంవత్సరంలో 600 అప్పు తెచ్చినాం, గత సంవత్సరంలో 400 అప్పు తెచ్చినాం. ఈ 400 రూపాయల పైన వడ్డీ 30 రూపాయలను ప్రస్తుత సంవత్సరంలో తీసుకొచ్చిన అప్పుల నుండి తీసివేయగా వ్యయం చేయడానికి అనుగుణంగా ఉండే మనీ ఎంత? 570 రూపాయలు. దీనినే ప్రాథమిక లోటు అంటారు. ఇక్కడ ఈ ప్రాథమిక లోటును మొత్తం బడ్జెట్లో శాత రూపంలో తెలిపితే ఎంత ఉంది? ఇక్కడ 0.8%. ఇది చూసుకోవాలి. మొత్తంగా ఎంత ఉంది? ఇది 1.5% రెవెన్యూ లోటు, 0.3% రెవెన్యూ లోటు, ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు 4.4%, 0.8% ప్రాథమిక లోటు. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన రెవెన్యూ లోటు ఎంతగా అంచనా వేయబడ్డది అనే క్వశ్చన్ వస్తే 1.5. 2025-26 సంవత్సర బడ్జెట్లో 2025-26 సంవత్సర బడ్జెట్లో ప్రభావిత రెవెన్యూ లోటు ఎంతగా అంచనా వేయబడ్డది? 0.3%. 2025-26 సంవత్సర కేంద్ర బడ్జెట్లో కోశ లోటు ఎంతకు నమోదవచ్చని అంచనా వేయబడ్డది? 4.4%. 2025-26 సంవత్సర బడ్జెట్లో ప్రాథమిక లోటు ఎంతకు నమోదవచ్చని అంచనా వేయబడ్డది? 0.8%. ఇవే క్వశ్చన్స్. వీటినే తిప్పిస్తాడు. ఏదో ఒక లోటు గురించి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. వీటిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ అంశం ఏంటిదంటే అభివృద్ధి ప్రయాణం. అభివృద్ధి ప్రయాణంలో భాగంగా బడ్జెట్లో పొందుపరిచిన అంశాలు: వ్యవసాయము, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ఎగుమతుల గురించి మాట్లాడుతారు. దీనిలో బడ్జెట్లో వ్యవసాయానికి సంబంధించిన 11 అంశాలు పొందుపరిచారు. సూక్ష్మ చిన్నతరహా అంశాలకు సంబంధించి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి 9 అంశాలు, పెట్టుబడులకు సంబంధించి 12 అంశాలు, ఎగుమతులకు సంబంధించి 11 అంశాలు. అంటే పెట్టుబడులలో ఏ విధంగా అంటే నెక్స్ట్ అభివృద్ధి ప్రయాణం. మన బడ్జెట్లో పొందుపరిచిన అభివృద్ధి ప్రయాణానికి సంబంధించిన అంశాలలో వ్యవసాయం, దీని గురించి సమగ్రంగా నేర్చుకోవాలి. 11 అంశాలు ఇచ్చారు బడ్జెట్లో, 11 అంశాలు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి 9 అంశాలు. ప్రతిదీ చూడాల్సిందే, ప్రతిదీ ఎగ్జామ్లో అడిగే ఆస్కారం ఉన్నవే. ఈ ఏరియా పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు. పెట్టుబడులు ఏ విధంగా అనంటే మనుషులలో పెట్టుబడులు, ఇన్నోవేషన్స్లో పెట్టుబడులు, మనుషులలో పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, ఇన్నోవేషన్లో పెట్టుబడులు. ఇప్పుడు మనుషులలో పెట్టుబడులకు సంబంధించి ఒక 10 అంశాలు, ఇన్నోవేషన్ పెట్టుబడులకు సంబంధించి ఒక 6 అంశాలు, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు సంబంధించి 13 అంశాలు. ఇవన్నీ సమగ్రంగా చూడాలి. ఎగుమతులకు సంబంధించి ఒక 9 అంశాలు. మొత్తంగా వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన అంశాలు, ఎగుమతులకు సంబంధించిన అంశాలు. ఇవి 4 డెవలప్మెంట్ అభివృద్ధి ప్రయాణంలో భాగంగా బడ్జెట్లో పొందుపరిచిన అంశాలు. వీటి యొక్క వివరణలు కూడా ఒక్కొక్కటి డీటెయిల్గా మనం చూద్దాం.